నా పేరు ప్రణయ్ కృష్ణారెడ్డి అండి. నేను ఉదయ్ కృష్ణారెడ్డి వల్ల తమ్ముడిని. సో మార్నింగ్ ఆయన 6 కి అన్కాన్షియస్ లో ఉంటాం. నేను చూసి 6:30 to 7 మధ్యలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్న ఇదే టైం నుంచి ఏదైతే స్క్రోల్ అవుతూ టీవీ ఛానల్స్ లో ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ లో అతని గురించి ఇట్లా నెగిటివ్ గా ప్రాపగాండా జరుగుతుందో ఒక ఫాల్స్ అలిగేషన్ పట్టుకొని నెగిటివ్ కదండి కంప్లైంట్ ఇచ్చింది. చెప్పాము మీరు మీడియా చెప్పకండి మీ గురించి నన్ను మాట్లాడిస్తారా? అన్ని ఛానల్స్ మీడియా అని చెప్తున్నారు. అందరం ఉన్నా మీడియా ఎన్టీ ఒక్కటి లేదు, అన్ని ఛానల్స్ ఉన్నాయి. మీరు ఛానల్స్ గురించి చెప్పకండి. మీకేం జరిగింది ఉదయం నుంచి ఏం జరిగింది అది చెప్పండి. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారు. 6:30 to 7:30 మధ్య హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటలకు మీరు చూసారా? అతను మీ ఇంట్లోనే ఉన్నాడు కదా, ఏ రూమ్ లో? 6 o'clock. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడే. యాక్చువల్గా నిన్న ఆయన ఈ స్క్రోలింగ్ ఇవన్నీ రావటం కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. సో ఆయన మాకు ఇక్కడ రూమ్ కాదని చెప్పేసి ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. లేదు, మాకు హైదరాబాద్ లో ఇల్లు లేదు. ఎలాంటి కండిషన్ లో ఉన్నాడు? అన్కాన్షియస్. ఏం చెప్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతమే ఒక 1 hour లో ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అది ఏం కన్స్యూమ్ చేశారు అనేది తెలిస్తే స్లీపింగ్ పిల్స్ అలా శానిటైజర్ తీసుకున్నారు. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఫర్దర్ గా చేస్తారు. ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఒక బ్రదర్ ఏం చెప్తారు? బ్రదర్ గా అంటే ఇప్పుడు ఆయన ఏందనేది నాకు తెలుసు, సొసైటీ చాలా మందికి కూడా తెలుసు. సో ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం.